చూసారు, ఈయన ఫ్రాన్సిస్ రెడ్లీ అవగ్గీల్ గారు, నా ప్రాణం నీదయా, టోటల్ నా దేహం అంతా నీది, నన్ను వాడుకో, ఎప్పుడు కూడా ఎప్పుడు వాడుకో. నాదు కాళ్ళు లేసగా నీదు త్రోవని నాదు స్వరమెన్నడు నీదు స్తుతి పాడలి. నా చేతుల ద్వారా, నా కండ్ల ద్వారా, నా బాడీ ద్వారా, నా అవయవాల ద్వారా నీకు స్తుతి కలగాలి అని చెప్తున్నాడు. నాదు నోరు నిత్యము నీదు బోధ పల్కని నాదు సో చాలామంది అనుకుంటారు, ఈ నెలలో జీతం నేను కష్టపడితే వచ్చిందండి. నీది కాదు, అది ఎవరిది? పెన్షన్ కూడా ఎవరిది? అది గుట్టుకుమంటే వస్తుందా? నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుందా? అది నాదు నోరు నిత్యము నీదు బోధ పల్కని నాదు సొత్తులు నీకు నేతు. మీరు ఏమనుకుంటున్నారంటే, అయ్యగారు ప్రకటన చేస్తుంటే ఈ అయ్యగారికి ఇదేంటిది ఇట్లా, ఒకవేళ ఈయనకి అలవాటేమో అనుకుంటున్నారు. దేవుంది మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయాలి. నాదు కాళ్ళ అంతయు నేను ప్రస్తుతేమని భక్తిపూర్వ కంబుగా నేను పల్వని నాదు సంత. ఈ పాటంతా పాడుతుంటేనండి మనం ఎవరికి వాళ్ళే స్వానుభవం. నేను ఎలాగున్నాను, నేను దేవుని కొరకై వాడబడుతున్నానా, దేవుడు నన్ను వాడుకుంటున్నాడా అనేది గుర్తుపెట్టుకోవాలి. సొంత మేలు గోరక నేదు కీర్తి నాదు నంద రంగపు స్వీకరించి నాదు నిండు ప్రేమను నీకర్పించు ఎప్పుడు నన్ను నీవు సొత్తుగా దేవుడు అంగీకరించకపోతే కొన్నిసార్లు కిచెన్లోనో ఇంట్లోనో కొన్ని వాడుకోకుండా మనం ఏం చేస్తాం? మారేస్తాం. దేవుడు కూడా అంతే, మనల్ని వాడుకోకుండా ప్రక్కన పడేస్తే కదా. దేవుడు నిన్ను నన్ను మనల్ని వాడుకోవాలి, ప్రభువు చేత వాడబడాలి. కనుక ఈరోజు ఆయన సంధికి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ, ఈరోజు డిసైపుల్షిప్ సండే. ఏ సండే? డిసైపుల్షిప్ సండే. మన బిషప్ అజ్రాయ బాలికోన్నత పాఠశాల ఆవిర్భావం గావించబడినటువంటి రోజు. అండ్ ఆల్సో సెయింట్ పీటర్స్ డే.
ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆంద్రీ గారిని ప్రభు పిలిచి, ఓ పెట్రోస్ అని యోహాను సువార్తలో 1వ అధ్యాయం ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగంలో యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతన్ని చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫావు అనబడదువని కేఫా అను మాటకు రాయి అని చెప్పాను. కేఫా. ప్రభువు ఈరోజు పేతురు గారితో, అబ్బాయి నువ్వు కేఫామయ్యా, నువ్వు కేఫా అనబడతావు. కేఫా అంటే అరామిక్ భాషలో రాయి అన్నారు, గ్రీక్ భాషలో పెట్రాస్ బండ, రాయి అని అర్థం. పేతురు గారిని దేవుడు ఆయన ఒక కేఫాగా, సంఘమును ఒక బండ మీద కట్టడానికి ఒక రాతిగా ఆయన్ని పోలుస్తూ, నువ్వు అనుకుంటున్నావేమో ఎందుకు పనికిరాని వాడు నన్ను అనుకుంటున్నావేమో, నీవు కేఫావయ్యా అని చెప్పినటువంటి రోజు ఈరోజు. పిల్లరా, ఈరోజు కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు ఆ ధ్యానాంశం ఏమిటంటే శిష్యులనుగా చేయండి. ఈరోజు మనకి ఆల్మానిక్ యొక్క అంశం శిష్యులనుగా చేయండి. మేక్ డిసైపుల్స్. డిసైపుల్ అనేటువంటి పదము డిసిపులుస్ అనేటువంటి లాటిన్ పదములో నుండి బయటకు వచ్చింది. ఒక లాటిన్ పదం అది. డిసిపులుస్ అంటే దాని అర్థం ఏమిటంటే, డిసిపులుస్ అంటే ఈ డిసిప్లిన్ అనే పదం కూడా దానిలో నుండి బయటకు వచ్చింది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. అంటే డిసైపుల్ అంటే ఏ మ్యాన్ హూ హ్యావ్ డిసిప్లిన్. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. క్రమం లేనటువంటి వాడు డిసైపుల్ కాడు. అందుకనే ప్రభువారు అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. అంటే ఏంటి? వాళ్ళు డిసైపుల్స్ కాదు. గ్రీకు భాషలో మెథటీస్ అని పదం వాడబడింది. మెథటీస్ అంటే దాని అర్థం ఏమిటంటే వెంబడించు అతడు దేవుని ఎదుట నిరంతరం నేర్చుకునేటువంటి వాడు. మెథటీస్ అంటే గ్రీకు భాష. క్రైస్తవుడు అంటేనే నిరంతరం నేర్చుకునేవాడు. శిష్యుడంటేనే నిరంతరం నేర్చుకునేవాడు. చాలాసార్లు విశ్వాసులమైనటువంటి మనం అనుకుంటాం, ప్రియులరా నాకు చాలా అనుభవం ఉంది, నేను చాలా పెద్దదాన్ని, చాలా పెద్దోడిని అని అనుకుంటాం. కానీ దేవుని నమ్మినటువంటి మనము, మనము దేవుడు మనలను ఆయన తన శిష్యులుగా అంగీకరించాలి అని అంటే దేవుని ఎదుట మనము నిరంతరము నేర్చుకునే వాళ్ళముగా ఉండాలి. అంటే అప్పుడే నీవు ఏమవుతావు? శిష్యుడు అవుతావు. మెథటీస్ అంటే ఆయన్ని వెంబడిస్తూ నిరంతరం నేర్చుకునేవాడు. ఆయన్ని వెంబడిస్తూ నిరంతరం నేర్చుకునేవాడు. కనుక ఒకవేళ నాకు చాలా తెలిసిపోయిందండి, నాకు చాలా వచ్చండి, నాకు చాలా అనుభవం ఉందండి అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆ అనుభవం ఉంటే నీవు శిష్యుడవు కాదు. ఈరోజు ప్రియులరా కొద్ది మాటలను మనము వినడానికి ప్రయత్నం చేద్దాం.
ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి అని అంటే, ప్రభువారు ఆయన మనందరికీ తెలుసు. ఆయన మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో నా వెంబడి రండి అని పిలిచాడు. నా వెంబడి రండి అని పిలిచాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని ఆయన ఈ లోకానికి ఒక మిషనరీగా, ఒక శిష్యునిగా, ఒక కాపరిగా తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి చివరి వరకు కూడా, ఆఖరి వరకు కూడా, అంతం వరకు కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన నడిచాడు ప్రభువారు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు నా వెంబడి రండి అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనములో నేను సాత్వికుడను. ఎవరట ఆయన? ఆయన ఎలాంటి వాడట? ఆయన నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని ఎవరి దగ్గర నేర్చుకోవాలి? నా యొద్ద నేర్చుకోండి. ప్రభు పిలుస్తున్నాడు, నా వెంబడి రండి, నా యొద్ద మీరు నేర్చుకోండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇందాక చెప్పాను, ఆయన్ని వెంబడించడానికి వచ్చాం. రెండవది, ఆయనతో నేర్చుకోవడానికి వచ్చాం. ఆయన పిలుస్తున్నాడు, నా కాడిని ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి. ఆయన సన్నిధిలో ప్రియబిడ్డలారా, ప్రభు నేర్పించేటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన యొక్క మాటలను మనం విని మనము దేవుని ఎదుట బలపడాలి. ఈ మాటలు వింటున్నప్పుడు చాలాసార్లు మనలో నేర్చుకునే అనుభవం ఉండదు. చాలాసార్లు ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఇతరులను వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక విశ్వాసి నిరంతర విద్యార్థి అంటే నిరంతరము నేర్చుకునేవాడు. గురువుగారు ఎంత గురువుగారైనా ఆ గురువుగారి దగ్గర ఈ శిష్యుడు, ఇతడు గురువు అయినప్పటికీ ఆ గురువుగారి దగ్గర ఇతడు శిష్యుడే. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి సాత్వికుడిగా, దీనుడిగా, లోబడి నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మనము ఈరోజు ఈ మాటల ద్వారా బలపడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మాన్ఫ్రెడ్ రోజ్లర్ అనేటువంటి ఒక వేదాంతి ఏం చెప్పాడంటే, క్రీస్తును గురించి శిష్యుడంటే క్రీస్తును గురించి నేర్చుకుంటూ ఆయన్ని వెంబడించేవాడే నిజమైన శిష్యుడు అని చెప్పాడు. మాన్ఫ్రెడ్ రోజ్లర్ అనేటువంటి వేదాంతి క్రీస్తుని గురించి నేర్చుకోండి. ఎవరిని గురించి నేర్చుకోవాలి? యేసయ్యను గురించి నేర్చుకోవాలి. యేసు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఈనాడు లోకమంతటి గురించి తెలుసుకుంటాం, కానీ క్రీస్తుని గురించి తెలుసుకోవడం నీకు చాలా కష్టం. ఈ బైబిల్ గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే అది నీ జీవితానికి చాలదు. అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సరిపోతుంది అనుకోమాకండి. అందుకని అన్నాడు, నేను 1000 తరముల వరకు నేను మిమ్మలను కరుణించువాడను అని అన్నాడు. దాని అర్థం అదే. ఒక తరం చాలదు.
దేవుని గురించి నేర్చుకోవడానికి. నీ జీవితం చాలదు, నీ ఆయుష్ చాలదు, నీ బ్రతుకు చాలదు. ప్రియులారా, మీరు మనము క్రీస్తుని గురించి నేర్చుకొని వెంబడించేవాడే రియల్ డిసైపుల్. మత్తయి సువార్తలో మన ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన శిష్యులందరిని పిలిచి చివరి అధ్యాయంలో వాళ్ళతో చెప్తున్నాడు. ఆయన చివరిలో ఈ గ్రేట్ కమిషన్, ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఆదేశము, ఆజ్ఞలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి, 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటి? అందరూ ఏమవ్వాలి? చెప్పండి. అందరూ ఏమవ్వాలి? చెప్పాలి. అందరూ ఏమవ్వాలి? చెప్పట్లే కొంతమంది. అందరు నోటి నుండి ఫీడ్బ్యాక్ రావాలి. అందరూ ఏమవ్వాలి? అందరిని శిష్యులు చేయండి. ఇది దేవుని యొక్క విజన్. ఇది మీరు సర్వలోకానికి వెళ్ళి తన శిష్యులతో చెప్పి అంటున్నాడు ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా మీరు చేయండి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఇక్కడ కాపురులుగా చేయండి, సువార్తలుగా చేయండి, లేకపోతే అధికారులుగా చేయండి, నాయకులుగా చేయండి అని అంటలేదు ఆయన. అందరూ నాకేం కావాలి? శిష్యులు కావాలి. ప్రభు కోరుకునేది ఎవరంటే, హీ వాంట్స్ టు సీ హిస్ పీపుల్ లైక్ డిసైపుల్స్. ఆయన అందరిలో ఆయన తన శిష్యులను చూడాలనుకుంటున్నాడు. హీ వాంటెడ్ టు సీ. నీవు శిష్యుడు కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన శిష్యులైనటువంటి వారిని ఆయన, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. ఈ మాటను వింటున్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకో, నీవు శిష్యుడివేనా? నీవు శిష్యురాలువేనా? అయ్యగారండి, నేను ఒకవేళ అడిగితే, ఒకవేళ వారు, నేను సెక్రటరీ గారినండి, నేను ట్రెజరర్ గారినండి, అయ్యా నేను పలానా ఆఫీసర్ గారినండి, పలానా అండి అని చెప్తాం. నో, ఇది కాదు. అసలు నువ్వు శిష్యుడివా? ప్రభు అంటున్నాడు, నీవు శిష్యుడివా? ప్రభు ఆయన మానవాళిలో ఆయన ఆశించేది ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వెవరమైనా సరే, నువ్వు అధికారివా, ప్రధాన యాజకుడివా, గొప్పవాడివా, ఖ్యాతి నొందినవాడివా, ఏ పొజిషన్ కలిగినటువంటి వాడివైనా సరే, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆయన నీవు శిష్యుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మార్క్స్ వార్తలో చివరి అధ్యాయంలో ఆ ప్రక్రియలో ఆయన ఏం చెప్తున్నాడంటే, 15వ వచనంలో 16వ అధ్యాయంలో, మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి అది శిష్యులనుగా వాళ్ళు శిష్యులుగా మార్చబడాలి అని అంటే, మీరు వెళ్ళి వాళ్ళకి ఏం ప్రకటించాలి? చెప్పండి, ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. ప్రకాష్ యేసుడయన్ అనేటువంటి దైవజనుడు, అంటే పరమాజ్యం నాకునివా అనేటువంటి పాటను రాసినటువంటి ప్రకాష్ యేసుడయన్ అనేటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, చేపలను పట్టడానికి మనం వెళ్ళాలి, చేపలు మన దగ్గరికి రావు. రైట్, అవునా కదా?
చేపలు నీ దగ్గరికి వస్తాయా? నీవు చేపలు, అందుకనే ఐ విల్ మేక్ యు ఎన్ ఫిషర్మెన్ అని అన్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మలను చేపలు పట్టడానికి చేపల దగ్గరికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి. వెళ్ళి మీరేం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ప్రకాష్ యశుడయ్యన్ గారు ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన ఒక బలమైనటువంటి, ఆయన ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన శిష్యులకు ఉండవలసినటువంటి, అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువారు తన ప్రజలకు 10 ఆజ్ఞలుంటే ఫిషర్స్ ఆఫ్ మెన్ అనేటువంటి ఈ పుస్తకాన్ని యేసుడయ్యన్ గారు రాస్తూ దానిలో శిష్యులకు ఉండవలసినటువంటి 10 లక్షణాలు దానిలో రాశాడు. 10 characteristics of disciples, 10 values of disciples. నేను వాటిని గురించి చెప్పాలని నేను ఆశపట్టలేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే మనం చేపల దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరినీ, సమస్త జనులు ఏం కావాలని కోరుకుంటున్నాడు? నాకు శిష్యులు. అందుకనే మనము చూస్తూ ఉంటాం కదా, శిష్యుడు అంటే ఎలాగుంటాడు అనే దానికి పీటర్ మేడెన్ అనేటువంటి వేదాంతి ఏమని చెప్పాడంటే, యేసు వారిని గురించి ఒక మాట చెప్పాడు. ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఏ స్వరూపం? చాలామంది అనుకుంటాం, అయ్యగారండి నా క్యాడర్ అండి పలానా, నా పొజిషన్ పలానా, నా జాబ్ పలానా, నేను ఇప్పుడు ప్రస్తుతం నేను పలానా స్థాయిలో నేను ఉన్నాను అని మనం చెప్పుకుంటాం. దేవుడు కూడా ఆయనకున్నటువంటి అప్పటి పొజిషన్ ఏది? దేవుని స్వరూపం, దేవుని పోలిక, జలం అన్నాడు హెబ్రూలో, జలం, దేవుని పోలిక. అయితే ఆ దేవుని పోలిక కలిగినటువంటి వాడయుండి ఆయన దేవునితో సమానముగా, దేవుని పోలిక కలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? దేవుని దగ్గర. అక్కడే నేను నీ కుమారుని, నేను నీ పోలిక నాకుంది అని అక్కడ అనుకోలేదట, ఆయన ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి, అమ్మ తప్పు చదవకూడదు, దాసుని స్వరూపము ధరించుకొని. ఏ స్వరూపము? అది. శిష్యులంటే ఎవరంటే యేసుని, ఏ ప్రభు, ఆయన ప్రభువారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు శిష్యుడంటే. మీరు మనము చాలాసార్లు మనం నేను మనం ఒక 10 మాటలు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే అసలు నేనండి, నేనంటేనండి, నేనైతేనండి, మేమండి, ఇట్లా మనం చాలా చెప్పుకుంటాం. నీవు ఏంటి అనంటే నేను కాను, క్రీస్తే అన్నాడు పౌలు గారు. నేను కాను, క్రీస్తే. ఏంటి క్రీస్తే అంటే, క్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడయ్యుండి ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు? దాసుని స్వరూపం. గ్రీకు భాషలో డూలస్ అన్నాడు. డూలస్ అంటే సర్వెంట్. మీ ఇంటికి ప్రతిరోజు మీ ఇంటిని శుద్ధి చేయడానికి, మీ పాత్రలను కడగడానికి, మీ ఇంట్లో ఒకవేళ సర్వెంట్ వస్తూ ఉంటే, సర్వెంట్ మేడ్ వస్తూ ఉంటే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఏమని చెప్పాడంటే, మన ఇంటికి సర్వెంట్ వచ్చినప్పుడట
ప్రభు వచ్చినట్లు నువ్వు భావించాలట. చాలా బలమైన మాట ఇది. మన ఇంటికి సర్వెంట్ వచ్చినప్పుడు ఇంకొకటి, అందుకని దేవుని యొక్క సేవకులు వారిని గురించి గాడ్ సర్వెంట్ అని రాస్తారు. దేవుని సేవకులు వచ్చినప్పుడు ఎవరు వచ్చినట్లు భావించాలి? మీ ఇంట్లోకి సర్వెంట్ వచ్చినప్పుడు, దేవుని సేవకులు వచ్చినప్పుడు, పరిచారకులు వచ్చినప్పుడు ప్రభు వచ్చినట్లు భావించాలట. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు, ఫాదర్ ఆఫ్ సర్మన్స్ అని పిలిచారు ఆయన. ఆయన 40,000 ప్రసంగాలు చేశాడు. ప్రపంచాన్ని కదిలించినటువంటి సందేశాలు ఇచ్చాడు. ఒక్కొక్క సందేశం ప్రపంచాన్ని కదిలించి వేసినటువంటి దైవజనుడు ఆయన సందేశాల ద్వారా. ప్రియులరా, కనుక మీరు నేను మనము ఆయన పోలిన, అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మంచి మాట రాస్తూ ఉన్నాడు. శిష్యుడంటే ఏమిటంటే దేవుని పోలినటువంటి వాడు. ఎవరిని పోలినవాడు? దేవుని. ఆయన ఎలాగున్నాడు? దేవుని పోలిక కలిగిన వాడయుండి దాసుని స్వరూపం. ఇప్పుడు అందరూ శిష్యులు అవ్వాలంటే అందరూ ఏ స్వరూపానికి రావాలి చెప్పాలి. ఏ స్వరూపానికి రావాలి చెప్పాలి. అందరూ ఏ స్వరూపానికి రావాలి? రైట్. సంఘము ప్రియులరా పరిచారకుని యొక్క రూపం కలిగి ఉండాలట. ఏ రూపం? మనం యేసు ప్రభు వారి యొక్క ఆ పరిచారక రూపం, మనం ఆ దృశ్యం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అవునా కదా? ఆయన పాత్రలో నీళ్లు తీసుకొని నడుమునకు తువాలు కట్టుకొని ఆయన ఏం కడుగుతున్నాడు? వాళ్ళ యొక్క చేతులు ముఖాన్ని కడుగుతున్నాడు అని రాయబడింది కదా. చెప్పండి, కాళ్ళకేముంటుంది? చెప్పండి, కాళ్ళకేముంటుంది? ఇక్కడ శిష్యుడు అంటే అర్థం ఏమిటంటే మురికితో నిండినటువంటి మానవాళిని కడిగేవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యుడు అంటే అర్థం ఏమిటంటే మురికితో నిండినటువంటి పాదాలు, వాళ్ళ జీవితం కలిగినటువంటి వాళ్ళని యేసు రక్తము మురికితో కూడినటువంటి జీవితాల్ని, బ్రతుకుల్ని ఎలా కడిగిందో ప్రతి శిష్యుడు మురికితో పాపముతో నిండినటువంటి మానవాళిని కడిగేవాడై ఉండాలి. అయ్యగారు, నేను ఈ రోజున ఆ పని చేస్తాను అయ్యగారు. నిన్న రోజున సాటర్డే, ఎవ్రీ సాటర్డే సాధ్యమనంత కొరకు రావడానికి ప్రయత్నం చేస్తా. ఈవినింగ్ నేను కొంతమంది ఇక్కడి దాకా వస్తారు, గుమ్మం దాకా వస్తారు, కానీ గుమ్మం లోపలికి రారు. వస్తే అయ్యగారు పరిచర్య చేయమంటాడేమో, పని చేయమంటాడేమో. పరిచారకుని రూపము, పాదములకు ఉన్నటువంటి మురికిని కడగడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడినటువంటి అనుభవాన్ని మీరు నేను మనము కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం. ఈరోజు ప్రియులరా శిష్యులుగా మార్చబడలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని సందుకు వస్తున్నారు, వేల కొలది ప్రసంగాలు వింటున్నారు, కానీ శిష్యులు కాలేకపోతున్నారు. ప్రభువు ఆయన మనలను ఏం కావాలని కోరుకుంటున్నాడంటే శిష్యులను కావాలని కోరుకుంటున్నాడు. శిష్యులను కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన మనలను శిష్యులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నీవు శిష్యుడిగా చూడాలని ఆయన నిన్ను చూచినప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన జోసెఫ్ బన్యన్ గారు వాళ్ళ డాడీ
చాలా పెద్దోడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఆయన. బన్యన్ గారు వారి యొక్క డాడీ ఆయన ఆయన అధ్యక్షుడు. ఆయన పెద్దవాడు అయిపోయిన తర్వాత రోజు ఆయన యూనివర్సిటీకి ఈయన బన్యన్ గారు వెళ్తూ ఉంటే, విజయం గారు వెళ్తూ ఉంటే, ఒకరోజు వాళ్ళ డాడీ, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నాను, మళ్ళీ 5 o'clockకి మళ్ళీ వస్తాను, 5 o'clockకి మళ్ళీ వస్తాను, నీకేం కావాలి, వచ్చేటప్పుడు బిస్కెట్ కావాలా, బన్ కావాలా, లేకపోతే మెడిసిన్ కావాలా, లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా కావాలా, ఏం కావాలి నాన్న అని అంటే, వాళ్ళ డాడీ ఆ బిడ్డడు చేయి తీసుకొని ఆ చేతిని నిమురుతున్నాడట. ఆ బిడ్డడు యొక్క చేయి తీసుకొని ఏం చేస్తున్నాడు, ఆ ప్రొఫెసర్ గారి యొక్క చేయి తీసుకొని వాళ్ళ నాన్న నిమురుతున్నాడు. ఏంటి నాన్న, ఏం కావాలి నీకు అంటే, నువ్వే కావాలి. ఏం కావాలి? నువ్వే కావాలి. మీకేం అర్థమైంది దానిలో? అమ్మా, ఏమర్థమైంది దానిలో? శిష్యులు కావాలి, కొడుకులు కావాలి, కూతుళ్ళు కావాలి, పరిచారకులు కావాలి. నువ్వేదో వనుగూర్చి తీసుకొచ్చానికి పెట్టేస్తావని కాదు, నువ్వే కావాలి, నువ్వే కావాలి. గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు, నువ్వే కావాలి. ఆ మాట అనగానే నువ్వే కావాలి. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయనకు నువ్వు కావాలి. నా వెంబడి రండి అంటే దాని అర్థం ఆయన శిష్యులు కావాలి. ఆయన ఎలాగున్నాడో నీవు కూడా అలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఏమని చెప్పాడంటే, విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీగా ఆయన భారతదేశానికి వచ్చాడు. 40 భాషలను నేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని ఇండియాకు వచ్చి ఆయన అనువాదాలు చేశాడు. సెరంపూర్ యూనివర్సిటీని ప్రారంభించాడు. సండే స్కూల్ మినిస్ట్రీ ప్రారంభించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, ఇందాక చెప్పాను కదా, మీరు సర్వ సృష్టికి ఎంచిన సువార్తను ప్రకటించండి. ఈయన అన్నాడట, మనుషులు ఎలాగున్నారంటే చెప్పిన వాళ్ళకే ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త అందని వాళ్ళకి సువార్త ఏం చేయట్లేదు, ప్రకటించట్లేదు. సువార్త అందని వాళ్ళకి సువార్త ప్రకటించట్లేదు. ప్రపంచంలో 16,400 జాతులు ఉన్నాయి. 60,400 different various tribes. 16,400 జాతులు ఉన్నాయి. దానిలో 4,664 జాతుల వారికి మాత్రమే యేసు ప్రభువారు అంటే సువార్త తెలిసింది. 16,400 జాతులుంటే ప్రపంచంలో 4,664 జాతులకు మాత్రమే తెలుస్తుంది. 400 మందికే తెలిసింది. మన భారతదేశంలో చిన్న క్లారిఫికేషన్, అక్కడ 16,400 అయితే 400 జాతులకే తెలిసింది. మన భారతదేశంలో ఎన్ని జాతులు ఉన్నాయంటే 4,600 మంది ఉన్నారు, జాతులు ఉన్నాయి. వాళ్ళల్లో ఎంతమందిని ప్రభు అంగీకరించి సువార్త తెలిసిందంటే 132 జాతులకు మాత్రమే తెలిసింది. ఇంకా మిగిలిన వాళ్ళకి సువార్త. అందుకని విలియం కేరీ గారు ఏమన్నాడంటే, అందరూ తెరవబడిన హృదయాన్ని కలిగి ఉండాలంట. ఏ హృదయం? లూదియా హృదయాన్ని దేవుడు ఏం చేశాడు, తెరిచాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? తన ఇంటికి వెళ్ళి తన సేవకుని ఆహ్వానించి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏం చేసింది, వాళ్ళు కూడా రక్షించబడ్డానికి
సహాయపడింది కదా అపొస్తలుల కార్యాల్లో. రెండవది, ఈ విలియం కేరీ గారు ఏమన్నాడంటే, తెరవబడిన బైబిల్ అందరూ కలిగి ఉండాలి. ఏ బైబిల్? ఒకటి, తెరవబడినటువంటి హృదయం కలిగి ఉండాలి లూదియాలాగా. రెండవది, తెరవబడినటువంటి బైబిల్. మూసేసి ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ తెరవరు కొంతమంది. మళ్ళీ వీళ్ళకి ఏం కావాలంటే సంఘ నాయకులు కావాలి. మళ్ళీ ఇప్పుడు డిక్టేట్ చేస్తారు. విధేయత ఉండదు. బైబిల్ పట్టకొస్తే అక్షరముక్క ఉండదు. దేవుడు భయం ఉండదు. విధేయత ఉండదు. అణకం ఉండదు. తగ్గింపు జీవితం ఉండదు. తెరవబడినటువంటి హృదయాలు లేవు. తెరవబడినటువంటి బైబిల్ కలిగి ఉండాలి. తెరవబడినటువంటి లూదియాలాగా హృదయం కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే, నిరంతరము తెరవబడినటువంటి ప్రపంచ పటం అతని ముందు ఉండాలట. తెరవబడినటువంటి, నాట్ ఫోల్డింగ్ వరల్డ్ మ్యాప్, తెరవబడినటువంటి ప్రపంచ పటం అతని ముందు ఉండాలి. అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని నేను దేవుని కొరకు ఏం చేయాలి? సంపాదించాలి. ఎందుకన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ప్రభు చెప్పాడు కదా. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని నుండి వచ్చి భారతదేశంలో ఉన్న భాషలు నేర్చుకొని అచ్చు యంత్రాన్ని తయారు చేసి ఇక్కడ బైబిల్ ప్రింట్ చేసి సండే స్కూల్ ప్రారంభించి వేదాంత విద్యను ప్రారంభించి భారతదేశంలో ఇంత గణనీయమైనటువంటి సేవ చేసి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అక్కడ ఆ కాలేజ్ దగ్గర సిరంపూర్లో అక్కడ మోటో రాయబడి ఉంటుంది. అక్కడ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు మీరు నేను మనము గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మన కొరకు ఏం చేస్తాడు? కాదంట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ముందు నువ్వు గొప్ప కార్యాలు చేయి, తర్వాత నేను వీళ్ళని బట్టి అప్పుడు చూస్తాను. వీళ్ళు చేయరు. ఆల్రెడీ 1 year అయిపోయింది. నేను చూస్తాను. నేను నీ పేరు కోసమో నీ ఖ్యాతి కోసమో నీవు కార్యాలు చేసే వాడవుగా ఉంటే కాదు, నీవు శిష్యుడవు కాదు. నీ కోసం, నీ పేరు కోసం, నీ స్థానం కోసం కాదు, దేవుని రాజ్యం కోసం శ్రమించేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరూపం కలిగి ఆయన దాన్ని విడిచిపెట్టేసి, ఆ క్యాడర్ను వదిలిపెట్టేసి, ఆ పొజిషన్ వదిలిపెట్టేసి దాసుని స్వరూపం కలిగినటువంటి వాడే నిజమైన శిష్యుడు. అందుకనే ఆ యోహాను సువార్తలో నేను చేసినట్లే మీరును చేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? కాళ్ళు గడగమని కాదు. ఈనాడట మన ప్రపంచాన్ని సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా ప్రపంచాన్ని క్రీస్తు కొరకు సంపాదించలేకపోవడానికి ప్రియులారా, ఈ లైవ్ ద్వారా ఈ యొక్క సువార్తను వింటున్నటువంటి ఆత్మీయులారా, ఒకవేళ ఈ ఆరాధనలో దేవుని సన్నిధికి విచ్చేసినటువంటి వారులారా, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ 4664 మంది జాతులను ఇంకా దేవుని కొరకు సంపాదించలేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఈనాడు మీరు మనము ఆయన శిష్యులం కాలేకపోతున్నాం. దాసుని స్వరూపం మనకు లేదు. నేను చెప్తాను కానీ నేను చేయను. శిష్యులు కావాలి, ఆయనకి డిసైబుల్స్ కావాలి. ఇంకో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కాపరి యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఆయన వెంట శిష్యులు ఏం చేసేవాళ్ళు? నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను. దేవుని సేవకుడు వెనకల శిష్యులు లాగా విశ్వాసులు ఏం చేయాలి? వెంబడించాలి. అలాంటి అనుసరించేటువంటి అనుభవాన్ని మనము కలిగినటువంటి వాళ్ళముగా ఉంటూ ఉన్నామా? ఎంతమంది అలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం? ఈరోజు 1-2 విషయాలను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు
పౌలు గారు ఈరోజు రోమాపత్రికలో 16వ అధ్యాయంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం దాదాపుగా 24 నేమ్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. 24 పేర్లు కనిపిస్తాయి. వాళ్ళల్లో 6 స్త్రీల పేర్లు కనిపిస్తాయి. ఈ 3వ వచనం నుండి చదువుకుంటా ఉంటే, క్రీస్తు యేసునందు నా జత పనివాడైన ప్రిస్కిల్లకును అకులకును, ఆకుల కాదు అకులకును నా వందనములు చెప్పుడి. వారు తమ ప్రాణములను ఇచ్చుటకైనను వాళ్ళు ఏం చేశారట? శిష్యుడు అంటే ఎవరంటే దేవుని కోసం ఏం చేసేవాళ్ళు? ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. నా జత పనివాడు. శిష్యులంటే ప్రియబిడ్డలారా, దేవుని సేవకులతో కలిసి చాలా శ్రమించేవాడు. సంఘ అభివృద్ధి కొరకై, ఆత్మల రక్షణార్థమై, భారతదేశ రక్షణ కొరకై, ఈ ప్రపంచం కొరకై పాటుపడేటువంటి వాడు. అకుల ప్రిస్కిల్లాని గురించి ఈ రోమా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిని రాస్తూ అంటున్నాడు, నా జత పని వారైనటువంటి ప్రిస్కిల్లా అకుల, ఈ దంపతులు ఇద్దరిని గురించి చెప్తున్నాడు. వారు నా ప్రాణము కొరకు ఏం చేశారంట అంటే, పౌలు గారి ప్రాణంకి ప్రాణంగా వీళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టారు. ఎంతమంది ఉన్నారు? దేవుని సేవకులకి కాపు కాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని సేవకుల మీద దాడి చేసేవాడు, రహస్యంగా కుట్ర చేసేవాళ్ళు. చాలా మంది అనుకుంటారు తెలియదని అనుకుంటారు. శిష్యుడంటే పౌలు గారు యొక్క జీవితంలో తర్వాత ఇంకోటి చూస్తూ ఉంటే ఇంకో మాటను జ్ఞాపకం చేస్తాం. మరియు వారి ఇంట ఉన్న సంఘము నాకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘములో వారందరూ వీరికి ఏమై ఉన్నారు? ఆసియా అంటే ఏది? మందే కదా. ఆసియాలో ఉన్న క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడుగు ఎవరు? ఎఫైనెటు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, పౌలు గారు ప్రథమ ఫలాల గురించి జ్ఞాపకం చేయట్లా. ఆసియాలో వీళ్ళే ప్రథమ ఫలముగా ఉన్నారు. అంటే దేవుని సేవలో డాడీ ఏం కోరుకుంటాడంటే, నువ్వేదో ఇస్తావని కాదు కోరుకునేది. దేవుడు నువ్వేదో ఆయనకి ఇవ్వాలని కాదు కోరుకునేది, నీవే కావాలి. నీవే ఒక ప్రథమ ఫలముగా ఆయన కొరకు సిద్ధపడాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రండి, నా దగ్గర ఏం చేయండి? నేర్చుకోండి అండి. నా కాడిని ఎత్తుకోండి, నేర్చుకోండి. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమైన నా ప్రియుడగు ఎఫైనుటకు వందనాలు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు. నేనేమంటానంటే, ఇక్కడ చూడండి, ఒక్కొక్కళ్ళు ప్రియుడు అగపెటాస్ అని రాయబడింది గ్రీకు భాషలో. ప్రయాసపడినటువంటి వాడు, దేవుని కొరకు చాలా శ్రమించినటువంటి మరియ, ఇలాంటి వాళ్ళు కావాలి. మన పేర్లు ఈ లిస్టులోకి వెళ్ళాలి.
శిష్యులు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేనండి ఒకవేళ పలానా అవకాశం వస్తే నేను సంఘ నాయకుడిని కావాలండి, నాయకురాలు కావాలి. ప్రియులారా, నాయకుడు అని కోరుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నీవు శిష్యుడవు కాదు. కాదు. నీవు ముందు ఏం కావాలంటే, మీలో ఎవడైనను గొప్పవాడైన కొన్ని ఎడల వాడు అందరికీ ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. అందరికీ దాసుడై ఉండాలి. మన ప్రభు అందుకనే ఆయన దాసుడిగా వచ్చాడు. ఆయన శిష్యుడిగా వచ్చాడు. ఆయన దాసుల స్వరూపం ధరించుకున్నాడు. ఆయన అకుల ప్రిస్కిల్లాలు ప్రియబిడ్డలారా, వాళ్ళు పౌలు గారి యొక్క ప్రాణము కొరకు తమ ప్రాణాలని ఏం చేశారట? వాళ్ళు ఇవ్వడానికి తెగించారు. దేవుని కోసం, దేవుని సేవకుల పక్షంగా, అయ్యారండి మేమున్నాం, పదండి దేవుని పని చేద్దాం అనేటువంటి ప్రియబిడ్డలారా, వాళ్ళు నిజమైనటువంటి శిష్యులు. యేసు ప్రభు వారిని బంధించినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? పారిపోయేవాళ్ళు కాదు, ఎక్కడో ఉండేవాళ్ళు కాదు. నేను అక్కడ ఉన్నానండి, అంత చూస్తున్నానండి, ఆ టైంకి వస్తానండి అనేవాళ్ళు కాదు. ఆయన వెంబడించేవాళ్ళు, ఆయనతో పాటు ఉండేవాళ్ళు. సమయమందును అసమయమందును పౌలు గారు తిమోతి పత్రికలు రాస్తూ సమయమైన అసమయమైన వెంబడించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి ఆ శిష్యులుగా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లిస్ట్లో ఫస్ట్ ఏమో ఈ ఫీబేను గురించి చెప్తూ, ఒక స్త్రీని గురించి, రెండవది ఒక దంపతులను గురించి జ్ఞాపకం చేస్తూ, వాళ్ళు నా ప్రాణాలని కూడా నా కొరకు ఇవ్వడానికి ఏం చేశారు? వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈరోజు కొరకైనటువంటి మొదటి పాఠం చూడండి. రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో అక్కడ ఎవరిని మనం చూస్తామంటే, ఎవరిని? దైవజనుడైనటువంటి ఏలియా గారిని మనం చూస్తాం. 19వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ ఆహాబు యెజెబెలు అక్కడ ఏం జరుగుద్దో మనందరికీ తెలుసు. ఈ అషరాదేవి యొక్క ఎదుట అక్కడ బలిపీఠం మీద వాళ్ళ బయలు ప్రవక్తలు ఎంతమంది? 450 మంది బయలు ప్రవక్తలు. వాళ్ళ తరపున ఉన్నారు. దేవుని సేవకుడిగా ఏలియా గారు ఉన్నాడు. కానీ ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని అక్కడ రాజింప చేయడం అనేటువంటి వాళ్ళ వల్ల కాలేదు. ఏలియా గారు ఒక్కడే ఉండి దేవుని ప్రతినిధిగా అక్కడ దేవుని కార్యం చూశాడు. దానివలన ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హతమొందడానికి కారణమైంది. ఈ విషయం యెజెబెలుకి తెలుసు. అరే, మన రాజ్యంలో ఉన్నటువంటి 450 మంది ప్రవక్తల్ని ఆఫ్టర్ ఆల్ ఒక్కడు 400 మందిని ఏం చేశాడు? చంపేశాడు అని 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతయు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, ఆవిడికి వాళ్ళ ఆయన గారు, సహజంగా భర్త దగ్గరికి భార్య వచ్చి చెప్పుద్దు కానీ ఆమె దగ్గరికి ఈయనే వెళ్ళి చెప్పాడట. ఆహాబు యెజెబెలునకు చెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఒక వర్తమానాన్ని పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంలో వారిలో ఒకని వలె, ఆ 450 మందిలో ఒకటిలాగా నీ ప్రాణాన్ని చేస్తాను అని ప్రియబిడ్డలారు చెప్పినప్పుడు 3వ వచనం చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని, ఎవరు? ఏలియా గారు. ఏ సమాచారం? రేపటికి ఈ సమయానికి వాళ్ళలాగా నువ్వు కూడా అవుతావయా అనే సమాచారం ఈయనకి తెలిసినప్పుడు వెంటనే ఏలియా గారు అతడట తన ప్రాణమును కాపాడుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అకుల ప్రిస్కిల్లాలు పౌలు గారి ప్రాణం కొరకు తమ ప్రాణాలను ఏం చేశారు? ప్రాణాలు ఇవ్వడానికి. మరి ఈయన ఏం చేస్తున్నాడు?
మరి ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది తన ప్రాణాలని కాపాడుకొని పోయి యోధా సంబంధమైనటువంటి బెయిర్షెబా ఆ రోజుల్లో నా వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళిపోతే వాళ్ళందరూ నా కొమ్ము కాస్తారు. మా ఏరియాకి వెళ్ళిపోతే ఆ వాళ్ళందరూ అక్కడ చాలామంది ఉంటారు, నా కొమ్ము కాస్తారని బెయిర్షాకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఉన్నాడట. అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి ఒక దినమంతా ప్రయాణం అరణ్యములోనికి పోయి బదరీ వృక్షం కింద ఒక చెట్టు కింద చాటున కూర్చుకొని ఏ ఆపేక్ష? మరణాపేక్ష. ఇంకేముందరు, రేపు ఈ టైంకి నేనేమైపోతాను? మొన్న ఈ మధ్యన అహ్మదాబాదులో ఏమైంది? ఫ్లైట్ ఏమైంది చెప్పండి, ఏమైంది? అది ఫ్లైట్ ప్రీబెడ్లో టేక్ ఆఫ్ అయినటువంటి ఎన్ని నిమిషాలకి? జస్ట్ ఒక నిమిషం కూడా పట్టలేదు. కంప్లీట్గా ఒక నిమిషం కూడా అవ్వలేదు టేక్ ఆఫ్ అయినటువంటి. అవక మునిపే వందల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వందల మంది తమ జీవితాలను కోల్పోయారు. వారిలో ఒకడు మాత్రం ఆ యొక్క అత్యవసర ద్వారం నుండి బయటికి ఏదో రీతిగా దూకి బయట తప్పించబడినటువంటి వాడిగా వచ్చాడండి. మనము వార్తాపత్రికల ద్వారా మనం వింటున్నాం. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష. కొంతమందికి ఏ ఆపేక్ష? కొంతమందికి ఆపేక్షలు ఉంటాయి. ఏ ఆపేక్ష? కొంతమంది ధనాపేక్షట, కొంతమందికి కుర్చీ ఆపేక్ష, పదవాపేక్ష, పవరాపేక్ష, ఈ రకరకాలుగా ఉంటాయి. నాకు తెలుసు ఈ ఆపేక్షలు ఎవరెవరికి ఉన్నాయో ప్రభువుకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఏలియా గారికి ఏ ఆపేక్ష? అందుకనే కీర్తనాకారుడు ఏమన్నాడో తెలుసా? యోబు గారు కూడా ఏమన్నాడో తెలుసా? నీవు నా దినముల పరిమాణమును నియమించి ఉన్నావు. నువ్వెవరువయ్యా? నువ్వు చచ్చిపోవాలనుకోవడానికి నువ్వు అనుకుంటేట ఆయన అనుకోవాలి. నీ కుర్చీ గురించి ఆయన అనుకోవాలి, నీ పవర్ గురించి ప్రభు అనుకోవాలి, నీ పొజిషన్ గురించి ప్రభు అనుకోవాలి. ఎస్ ఐఎమ్ సేయింగ్, ప్రభు అనుకోవాలి. ప్రభు అనుకుంటే గాని ఇతడట మరణాపేక్ష కలిగినటువంటి వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు. ఏంటట? ఎంత మట్టుకు ఇక చాలు, ఎంత మట్టుకు చాలు, ప్రాణాన్ని తీసుకును దినముల ప్రాణము. ఆయన ఏమో ఎంత ఉండాలని ఆయన చెప్తుంటే, ఆయన నిర్మించినటువంటి దినములు ప్రియబిడ్డలారా మన ఎడల దేవుడు నిర్ణయించి ఉంటే నువ్వు చాలే అంటే నువ్వెట్లా? ఆయన చిత్తమా లేకపోతే నీ చిత్తమా? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. అందుకని అక్కడ అని ప్రార్థన చేస్తున్నాడు. అతడు చూడండి బద్దవృక్షం కింద పరుండి ఏం చేస్తున్నాడట? నిద్రిస్తుండగా దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతను తన దగ్గర నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పము నీళ్ల బుడ్డి అతనికి కనబడిన. వెంటనే కళ్ళు తెరిచి చూసిన తర్వాత వెంటనే తిరిగి లేచి గబగబా దాన్ని ఏం చేశాడట? తిన్నాడు. అయిపోయింది. అయితే యెహోవా దూత రెండో మారు అతని దగ్గరికి వచ్చి అతను ముట్టి, అబ్బాయి నువ్వు పడుకున్నావేంట? శక్తికి మించిన ప్రయాణం. దేవుని ప్లాన్స్ ఏమో ఒక్కొక్కటి కిందకుంటే ఈయనేమనుకుంటున్నాడు? ఇది చాలు, లేకపోతే ఇది అనుకుంటారు. రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్లాన్స్ కాదు. అందుకనే మానవుడా నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, దేవుని తలంపులు కావు ప్రియబిడ్డలారా. ఇఫ్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. ఇఫ్ గాడ్ ప్రపోజెస్ మ్యాన్ డిస్పోజెస్ అన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి నేను మనము గుర్తుపెట్టుకోవలసినటువంటి వాండరంగా ఉంటున్నాం. ఇప్పుడు రెండో మరతం దగ్గరికి వచ్చే శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉంది. నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు భోజనం చేసి భోజన బలము చేత 40 రాత్రి ప్రయాణం చేసి ఇప్పుడు అంటున్నాడు, దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబులకు వచ్చి నీవు అక్కడ గుహలో చేరి బస చేశాను. యెహోవాకు అతనికి మళ్ళా ప్రత్యక్షమై, ఏలియా నీవు ఇచ్చడు ఏమి చేయుచున్నావు అని అడుగగా, ఇప్పుడు చూడండి, వాట్ హ్యాపెన్ టు యూ, వాట్ ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు?
కొంతమంది ఏమయ్యా ఏంటి ఇక్కడ ఉన్నావని ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఏం లేదు అయ్యారండి, ఊరికనే వచ్చారు అయ్యారు. ఒకవేళ నేను ఇదే ప్రశ్న నతానియేలుతో దేవుడు అడిగాడు, నీవు ఏ చెట్టు కింద? అంజూరపు చెట్టు కింద. ఈయన కూడా చూశాడు, ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉండగా చూశాడు, ఫలానా చోట ఉన్నప్పుడు చూశాడు, ఎవరు కనపడకుండా చీకట్లో కూర్చొని ఒకవేళ ఏమి చేసినా అవి చూస్తాడు ఆయన. ఆయనకి కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఈ మాటలు చూడండి. నువ్వేం చేస్తున్నావు? అసలు మనం చేయవలసింది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శక్తికి మించిన ప్రయాణం నీకుంటే నువ్వు వచ్చేంటయా బదరీ చెట్టు కింద, ఈ తంగేడు చెట్టు కింద నువ్వు పడుకుంటావేంటయా? నిన్ను పిలిచిన వాడిని నేను కదయా, నిన్ను ఏర్పరచుకున్న వాడిని నేను కదయా, నిన్ను పుట్టించిన వాడిని నేను కదయా, నిన్ను అభిషేకించిన వాడిని నేను కదయా. యెజబెల్ నిన్నేం చేస్తుంది? ఆహాబ్ ఏం చేస్తాడు? యెహోవా మీ పక్షమునుండగా మీకు విరోధి ఎవడు? ఇది గుర్తుపెట్టుకోవాలి. విరోధి ఎవడు? ఎందుకు నువ్వెందుకు భయపడుతున్నావు? ఈయన ఉన్నాడు తెలుసా? 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గమును హతము చేసిరి. సైన్యముల పతికి దేవుడు యెహోవా కొరకు నేను మహారోషము కలిగిన వాడనై నేను ఒక్కడను మాత్రమే. ఈయన అనుకుంటున్నాడు నేను ఒక్కడనే అంటున్నాడు. ఏ మిగిలిన వాళ్ళందరూ గొడ్డుపోయారా? కొంతమంది అనుకుంటారు నేనే వీరుణ్ణి, నేనే శూరుణ్ణి, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అని అనుకుంటారు. ఏలియా కూడా ఇట్లాగే అనుకున్నాడు. నేను ఒక్కడనే మిగిలానయ్యా, కాబట్టి నా ప్రాణాన్ని కూడా వాళ్ళు ఏం చేయడానికి చూస్తున్నారు? తీసేయడానికి చూస్తున్నారు. ఈ మాట 2-3 సార్లు అంటాడు. 14వ వచనంలో చూడండి. నేను రోషము కలిగిన వాడన, నేను ఒక్కడను మాత్రమే నేను మిగిలి ఉన్నాను. నేను ఒక్కడనే మిగిలాను. అప్పుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు 15వ వచనం చూడండిరా. నీవు అరణ్య మార్గమున దమస్కమునకు పోయి ఏలియా సిరియా దేశం మీద హజాయేలుకి నీవు పట్టాభిషేకం చేయి. ఇజ్రాయేలు దేశం మీద నిమిషీ కుమారుడైనటువంటి యెహూకి పట్టాభిషేకం చేయి. 3వది ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు మారుగా ఎలీషాకి, అంటే ఇక దేవుడు ఏమనుకున్నాడు? అయిపోయింది రా అబ్బాయి, నీ పైన అయిపోయింది, నీకు మారుగా ఎవరిని పట్టాభిషేకం చేయి? ఎలీషాని పట్టాభిషేకం చేయి. నువ్వు వరకు చేసిన చాలు. నేనేమో ఇంకా శక్తికి మించినటువంటి ప్రయాణం, ఆహారం పెట్టి వాక్యాన్ని నీకు ఇచ్చి. ఆహారం దేనికి సాదృశ్యం తెలుసా? భ్రమ అన్నాడు. దేవుని వాక్యానికి సాదృశ్యం. సిద్ధపరచబడినటువంటి ఆహారము, ఆ రొట్టెలు, ఆ చేప, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవన్నీ ఆయన సిద్ధపరిచి మనకి ఇచ్చినటువంటి ఆహారం ప్రకటించమని దేవుడేమో ఆయన అక్కడ పెడితే ఏం బరిగెత్తుకుపోయి ఆ తంగేడి చెట్టు కింద, ఆ బడ్డీ కొట్టు దగ్గర, లేకపోతే అక్కడక్కడ చీకటి. నీకేం పని? శిష్యుడిగా ఉండమని, నా పని చేయమని, నా సేవకుడిగా ఉండమని, నా పరిచారకుడిగా ఉండమని నేను ఏర్పరచుకుంటే నీకేం పని? చాలా ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఇక్కడ డివేట్ కావట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏం పని? ప్రిబిడ్లారా, ఇజ్రాయేలు వారి మీదేమో యెహోవాను పట్టాభిషేకం చేయి, సిరియా దేశం మీదేమో హజాయేలుకి పట్టాభిషేకం చేయి. తర్వాత నీకు మారుగా షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు పట్టాభిషేకం చేయి. ఒకవేళ హజాయేలు యుద్ధం చేస్తే, ఒకవేళ ఆయన ద్వారా తప్పించబడినటువంటి వాళ్ళని ఏం చేస్తాడు? యెహూ చంపేస్తాడు. యెహూ నుండి తప్పించబడితే నీకు బదులుగా వచ్చినటువంటి ఎలీషా చంపేస్తాడు. ఇంకను ఎంతమంది ఉంటారు? 18వ వచనంలో 7,000 మంది. ఈయనేమనుకుంటున్నాడంటే నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా 7,000 మంది ఉన్నారు అబ్బాయి. 7 అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7,000 మంది. నువ్వు ఒక్కడే ఉన్నావని అనుకుంటావు. ఈ దేశంలో నువ్వు ఒక్కడవే కాదు, ఈ 500 కోట్ల మంది ప్రజానీకంలో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. నేనే వీరుణ్ణి, నేనే శూరుణ్ణి, నేనే గొప్పదాన్ని, నేను చేసేస్తాను, మేము చేసేస్తాం, నాకు అంతా తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు పవర్ ఉంది, లేకపోతే అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నామేమో. నో, నథింగ్ ఎల్స్. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకు బదులుగా పలానోడు, అసలు నీకు బదులుగా కూడా
ఎలీషా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఎలీషా ఎలాంటోడో ఇప్పుడు చూస్తే ఏం జరిగిందో తెలుసా? ఈయన ఇప్పుడు షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా కనబడ్డాడట. చూడండి, కనబడితే 19వ వచనం చూడండి. అతడు తన ముందునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కిని దున్నించచ్చు. 12వ అరక ఏం చేస్తున్నాడు? ఈ అరక అంటే నాగలి, అంటే 12 అరక అంటే నాగలి. ఆ 12వ అరకను, చివరి ఆ యొక్క అరకను ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు. ఇక దున్నుతున్నప్పుడు ఈ ఏలియా గారు ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడట? ఆ దుప్పటిని అతని మీద వేయగా. దుప్పటి దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. ఈయనగానే తీసుకుని వెళ్ళి ఈ దుప్పటిని ఏం చేస్తున్నాడు? ఎలీషా మీద వేసేస్తున్నాడు. ఈయనగానే తీసుకుని వెళ్ళి దుప్పటిని ఎలీషా మీద వేస్తూ ఉన్నాడు. ఆ దుప్పటిని ఇప్పుడు దుప్పటి అభిషేకానికి సాదృశ్యం, ఆత్మ నింపుదలకు సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం, అభివృద్ధికి సాదృశ్యం, దీవెనలకు సాదృశ్యం. కారణం ఏంటో తెలుసా? ఎలీషాలో దేవుడు కొన్ని లక్షణాలను చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అవేంటి? అతడు తన ఎడ్లను విడిచి ఏలియా వెంట, చూడండి, ఏలియా వెంట. ఎవరి వెంట? ఏలియా వెంట. ఇంకో విషయాన్ని నిన్న మా బంధువులు ఒక బిడ్డ మా దగ్గరకు వచ్చాడు. నిన్న బిడ్డతో చెప్పాను నేను, నాన్న ఎవరైనా నాన్నే, అమ్మ అమ్మే. నాన్నలో ఒకవేళ చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా నువ్వెవడు అని అనడానికి నీకు అధికారం. ఎందుకనంటే నిన్ను కన్న తండ్రి, నీ కన్న తల్లి. డోంట్ సే, డోంట్ క్రిసైడ్స్, వాళ్ళు అనొద్దు అని అతన్ని హెచ్చరించాను. ఇక్కడ కూడా ఏంటో తెలుసా? ఏలియా వెంబడి ఎవరు వెళ్ళాడు? అతనిలో డిస్క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని, అయినను ఎలీషా ఏలియా వెంబడి వెళ్ళి పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ఏం చేస్తాను? ముద్దు పెట్టుకొని. ముద్దు దేనికి సాదృశ్యం? ముద్దు దేనికి సాదృశ్యం? ప్రేమకు సాదృశ్యం. యోధా కూడా ముద్దు పెట్టాడు, కానీ అప్పగించి ముద్దు పెట్టాడు. కానీ ఇతడు విల్లింగ్నెస్ ముద్దు పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విల్లింగ్నెస్ తీసుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతను సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధమేమి. పాస్టర్ గారు, దేవుని యొక్క సేవకుడు నిర్బంధం చేయడు. ఎప్పుడు లిబరల్గా మీకు స్వేచ్ఛనిస్తాడు, నిర్బంధం చేయడు. డాడీ ఎప్పుడు తన పిల్లలు హ్యాపీగా ఉండాలని చూస్తాడు, వాళ్ళు వర్ధిల్లాలని చూస్తాడు. ఏలియా అంటున్నాడు, నా వలన నీకు నిర్బంధం లేదయ్యా. అప్పుడు అంటున్నాడు, చూడండి, అతడు ఇప్పుడు అతన్ని విడిచి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఇప్పుడు తన కాడి ఎడ్లను ఎన్ని ఎడ్లు ఉన్నాయి? ఎన్ని అరకలు ఉన్నాయి? 12 అరకలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నాగలికి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒక అరక యొక్క ఎడ్లను, అంటే ఒక జత ఎడ్లను తీసి ఏం చేశాడనమాట? వధించి, అంటే బిర్యానీ చేయడానికి, విందును చేయడానికి ఎద్దు మాంసం వధించి, తర్వాత వాటి మాంసమును ఏం చేశాడట? గొర్తి నగల చేత. ఏ నగలు? మీ ఇంట్లో ఉండయా ఈ నగలు? మా ఇంట్లో 7 వారాల నగలు ఉండి, 6 వారాల నగలు ఉండి, లేకపోతే ఇంకా 24 క్యారెట్స్ ఉన్నాయండి, లేకపోతే ఇంకా ఆ నగలు ఈ నగలు ఉన్నాయి. కానీ ఈ నగలు ఉన్నాయా? ఈ నగలు ఏంటో తెలుసా? అప్పటి వరకు ఎలీషా గారు గొర్తి నగలు అంటే అర్థం ఏమిటంటే, ఆ నాగలి, ఆ బండి చక్రాలు, ఆ కర్ర, ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవన్నిటిని ముక్కలు చేసేసి, వీటితో నాకేమీ లేదు, పని లేదు, ఇప్పుడు నేను చేయవలసిందేంటి? ఇక నుండి ఏలియా వెంబడి వెళ్ళి దేవుని సేవ చేయాలి. కానీ ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఇతడు ఏం చేశాడు తెలుసా? ఆ గొర్తి నగల చేత ఆ ఎడ్లను అన్నింటిని వదిలివేశాడు. ఇక నాగలతో పని లేదు, ఆ యొక్క బండి చక్రాలతో పని లేదు, ఆ నాగళ్ళతో లేకపోతే అక్కడ వాటితో పని లేదు. వాటన్నిటిని కాల్చి విందు చేసి, వంట చేసి,
అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులే కాదు, జనులకు, అంటే అక్కడ చాలా మందిని కూడా పిలిచి, పరబాయ్ దుప్పటి నా మీద పడింది కనుక నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను శిష్యుడిగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుని సేవ చేయడానికి వెళుతున్నాను కనుక ప్రియబిడ్డలారా, 12 అరకాల ఎడ్లు కలిగినటువంటి తన ఆస్తిని, భూస్వామిని, ఆయన భూస్వామి అయ్యండి, వాటన్నిటిని విడిచిపెట్టి అతడు ఎలీషా వాటిని విడిచిపెట్టి దేవుని కోసం ఎలీషా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు వాటిని ఆశించలేదు. శిష్యుడంటే ఇదే ప్రియబిడ్డలారా, ఏదో ఆశించి వచ్చేవాడు కాదు, పొజిషన్ ఆశించి వచ్చేవాడు కాదు, పదవిని ఆశించి వచ్చేవాడు కాదు. ఆ బండిని, నాగలిని, అక్కడ వాటన్నింటినీ, తన పోషణ గురించి కూడా ఆలోచించలేదు. గుర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించి వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి, ఇప్పుడు చూడండి, ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఏం చేయుచుండెను, అతనికి ఉపచారము. ఏలియా చేతుల మీద ఎలీషా ఏం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకేమో పొలంలో నీళ్లు పోసాడు, కానీ ఇప్పుడు ఏలియా చేతుల మీద ఏం చేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు. శిష్యుడిగా మారిపోయాడు. తనలో ఉన్నటువంటి ఆహాన్ని విడిచిపెట్టేశాడు. నేను ధనవంతుణ్ణి, నాకు 12 ఎకరాల పొలం ఉంది, 12 అరకలేట్లు ఉన్నాయి, నేను ధనవంతుణ్ణి, నాకు పొజిషన్ ఉంది అని అనుకోలేదు. దాన్ని విడిచిపెట్టేశాడు. అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు తమ ప్రాణాన్ని కూడా దేవుని కోసం ఏం చేశారు, తెగించారు. శిష్యుడంటే ఇదే ప్రియబిడ్డలు. చివరిలో ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అయిపోయింది ప్రియబిడ్డలారా. చివరిలో ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. దీనికంటే మత్తయి సువార్తలోనికి వెళ్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 36వ వచనం చూడండి. ఆయన సమూహములను చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసికి చెదరడి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కోత విస్తారంగా ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ప్రపంచంలో ఎన్ని వేల జాతులు, 16,400 జాతులు ఉన్నాయి. కోత విస్తారంగా ఉంది. రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? 400 మంది. భారతదేశంలో ప్రియబిడ్డలారా ఎన్ని జాతులు ఉన్నాయి? 4,664 జాతులు ఉన్నాయి. రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? 132 జాతులు వాళ్ళే. మిగిలిన వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమంది. అంటే శిష్యులు లేరు. ప్రియబిడ్డలారా, ఈనాడు చాలా మంది నేను దైవజనుడు కావాలి, నేను ఫలానా కావాలి అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏం కావాలని కోరుకుంటున్నాడంటే, నాకు శిష్యులు కావాలి. చాలా మంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేసేవాళ్ళు? సువార్తను ప్రకటించే శిష్యులు కావాలి. సువార్తను మోసుకుని వెళ్ళే శిష్యులు కావాలి. క్రీస్తును గూర్చినటువంటి సువార్తను మోసుకుని వెళ్ళే శిష్యులు కావాలి. క్యాడ్బరీ చాక్లెట్ తెలుసా మీకు? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. క్యాడ్బరీ చాక్లెట్ ఇంగ్లాండ్ దేశంలో బర్మింగ్హామ్ అనేటువంటి పట్టణంలో ఈ క్యాడ్బరీ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన తన 12 ఏళ్ల కూతురు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఆయన రోజు ఏం చేసేవాడంటే తన పుస్తకాలతో పాటు ఒక బైబిల్ గ్రంథాన్ని కూడా ఏం చేసేది ఆవిడ తీసుకుని వెళ్ళేది. హెలెన్ క్యాడ్బరీ ఇంగ్లాండ్ దేశంలో రోజు బైబిల్ మోసుకెళ్ళేది. ఒకరోజు చూశాడు.
వాళ్ళ డాడీ రోజు ఏం చేసేవాడంటే ఆ ఆ బైబిల్ గ్రంథంతో పాటు కొన్ని చాక్లెట్లు వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మ నువ్వు మంచిగా చదువుకో, ఈరోజు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని క్షేమంగా ఇంటికి రా అని ఎంకరేజ్ చేసేవాడు. రోజు వెళ్తుంటే ఆ పెద్ద బైబిల్ మొయ్యలేకపోతుంది కూతురు. మరుసటి రోజు ఒక రోజుల తర్వాత ఏం చేశాడంటే ఆయన, తన బిడ్డ మొయ్యలేకపోతుంది కదా అని తన పాకెట్లో పట్టేటువంటి ఒక చిన్న బైబిల్ని కొని, చాలా ఖర్చు పెట్టుకొని సంపాదించి ఏం చేశాడు, తన కూతురికి ఇచ్చాడు. ఈ హెలెన్ క్యాడ్బరీ ఈవిడ ఏం చేస్తుందంటే, ఓ రోజు స్కూల్కి వెళ్ళింది. రోజు చర్చికి వెళ్ళింది. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందు ఏం చదివేది, బైబిల్ చదివేది. ఆ డెస్క్ మీద కూర్చొని మాస్టర్ రాకమునుపు కూర్చొని బైబిల్ తెరచి ముందు బైబిల్ చదువుకుంటూ ఉండేది. దీన్ని చూచినటువంటి ఫ్రెండ్స్ అందరూ, ఓయ్ బ్యూటిఫుల్గా ఉంది, చిన్ని బైబిల్, నాకు కూడా ఒకటి ఇస్తావా, నాకు కూడా ఒకటి ఇస్తావా, నాకు కూడా ఒకటి ఇస్తావా. ఈవిడేమంటుందంటే, చాక్లెట్ కావాలంటే ఇస్తాను, కానీ ఇది మాత్రం ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో క్యాడ్బరీ గారితో చెప్తుంది, డాడీ డాడీ నా ఫ్రెండ్స్ ఏం అడుగుతున్నారు, బైబిల్ అడుగుతున్నారు. ఏ బైబిలు? నా దగ్గర ఉన్నటువంటి జేబులో పాకెట్లో పెట్టుకునే చిన్న బైబిల్ లాంటి బైబిల్స్ కావాలని అడుగుతున్నారు. చాక్లెట్లు ఉపయోగం అంటే, చాక్లెట్లు కాదు, నాకేం కావాలి, బైబిల్ కావాలి. ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ కూతురికి కొంత ధనాన్ని ఇచ్చి, అమ్మ నీ ఫ్రెండ్స్ అందరికీ కావలసినటువంటి బైబిల్స్ అన్నిటినీ నీవు కొని, ఆ చిన్ని కూతురు క్యాడ్బరీ, హెలెన్ క్యాడ్బరీ ఏం చేసిందో తెలుసా ప్రియబిడ్డలారా, కొన్ని చాక్లెట్స్, వాటితో పాటు ఈ చిన్ని బైబిల్ రోజు వెళ్ళి ఆ చిన్ని బైబిల్ ఒక చాక్లెట్, ఒక చిన్ని బైబిల్ చాక్లెట్. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు ఆ బర్మింగ్హామ్ అనేటువంటి పట్టణంలో జస్ట్ చిన్ని షాపులో అతడు ఒక చిన్ని షాపులో ఈ క్యాడ్బరీ షాపులో చిన్న ఫ్యాక్టరీగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ప్రారంభించబడినటువంటి ఆ క్యాడ్బరీ ఫ్యాక్టరీ ఇండియాలోను అన్ని దేశాల్లోనూ వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఆ చిన్న కూతురు ద్వారా, ఆ చిన్న కూతురు ఏం చేసిందంటే తన ఫ్రెండ్స్ ద్వారా అందరికీ ఏం పంచింది, చాక్లెట్లు కాదు, బైబిల్ పంచింది, అనగా సువార్తను పంచింది. సో తద్వారా ఆ క్యాడ్బరీ ఆ ఫ్యాక్టరీని దేవుడు ప్రపంచమంతా దేవుడు విస్తృతపరచబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, మనం ఏం చేస్తున్నాం? నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను. చాక్లెట్లు ఇవ్వడం కాదు, ఇవ్వాలి, చాక్లెట్లు కాదు ఇవ్వాల్సింది. నో నెట్ టు డిస్ట్రిబ్యూట్. దేవుని వాక్యము నిత్య జీవాన్ని. క్యాడ్బరీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టపడి తింటారో పిల్లలు, ఎంతమంది ఇష్టపడతారో. ఆ పిల్ల హెలెన్ క్యాడ్బరీ చెప్పేదట, ఈ చాక్లెట్ అయితే ఒక 10 minutesలో అయిపోద్ది, కానీ ఈ చాక్లెట్ ఇది నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే చాక్లెట్ అని చెప్పేదట. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఈ చాక్లెట్ని కనీసం ఎవరికైనా ఒకరికి ఇచ్చారా? ఈ చాక్లెట్ను మనం ఎవరికైనా ఒకరికి ఇచ్చామా? అసలు ఈ చాక్లెట్ని తిన్న అనుభవం నీకుందా? అసలు ఈ చాక్లెట్ని ఆస్వాదించేటువంటి ఎక్స్పీరియన్స్ నీకు నాకు మనకుందా? ప్రియబిడ్డలారా, మీరు మనం గమనించాలి. దేవుని కర్మగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను ఏం చేయండి. ఇప్పుడు మీరు మనం అందరం ఏమవ్వాలి, శిష్యులు అవ్వాలంటే మనమందరం కూడా మన చేతితో ఏం పట్టుకోవాలి, ఈ చాక్లెట్ పట్టుకోవాలి. ఏం అందరూ మీ బైబిల్ గ్రంథాన్ని పట్టుకోండి. ఇప్పుడు సార్ మీరు దేవుని సందుకు వచ్చేటప్పుడు మీరు రాకపోయినా పర్వాలేదు, ఇది లేకుండా మాత్రం రామాకండి ప్లీజ్, చెప్పేస్తున్నాను, ఇది లేకుండా రామాకండి ప్లీజ్. చాలా ఖండితంగా చెప్తున్నా, బైబిల్ లేకుండా ప్లీజ్. విత్ రైట్ హ్యాండ్. ఏమనుకోవద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు. చెప్పకపోతే ప్రియబిడ్డలారా, చెప్పకపోతే మీకు ఒకటే, నాకు 2 శిక్ష ప్రియబిడ్డ, 2 శిక్ష నాకుంది.
రెండంతల శిక్ష ఉంది. ఇది నిత్య జీవానికి తీసుకుని వెళ్ళద్ది. వెళ్ళేటప్పుడు ప్రియబిడ్డలారా, ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నా కొరకు ఇక నుండి ఇంకో చాక్లెట్ అంటే ఏంటి? ఇంకో బైబిల్. ఇంకా ప్రభుని ఎరగని వాళ్ళకని ఇంకో బైబిల్ ఎప్పుడు కూడా నీవు నేను మనం సిద్ధపరచుకొని హెలెన్ క్యాడ్బరీ వాళ్ళే చేయగలిగితే, హెలెన్ ఆ క్యాడ్బరీ ఫ్యాక్టరీని, ఆ క్యాడ్బరీ గారు వారి ఇంట్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు మనం దేవుని పని చేద్దాం. ఆళ్ళ పనులు ఏళ్ళ పనులు వద్దు. శిష్యుడు అంటే దేవుని పని చేసేవాడు. దేవుడు తను పంపించగా ఈ లోకానికి ఆయన దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి ఏ స్వరూపాన్ని దలిచి వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకొని యేసును ఆయన వచ్చాడు. వచ్చి శిష్యుల్ని నా వెంబడి రండి, నా దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు. మనం నేర్చుకుందాం. అనేకులను శిష్యులుగా మనం ఏం చేయాలి? అనేకులను శిష్యులుగా తయారు చేద్దాం. ప్రియబిడ్డలారా, అలాంటి శిష్యులుగా ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను మనలను ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు, కానీ దేవుడు నీకు నాకు ధన్యతనిచ్చాడు. సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు ఎందుకనంటే అవకాశం ఇస్తున్నాడు. మనము రక్షించబడదాం. అనేకులను మనం ఏం చేద్దాం? రక్షిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నాదు ప్రాణ ఓ ప్రభో, నేను నీకర్పింతును. నాదు చేతు ఎప్పుడు నీదు సేవ చేయని, నాదు కాళ్ళు లేసగా నీదు త్రోవని, నాదు స్వర బెన్నడు నీదు స్తుతి పాడదే, నాదు నోరు నిత్యము నీదు బోధ పల్కని, నాదు సోతును నీకు నేతు ఎప్పుడు, నాదు కాల అంతయు నిన్ను ప్రస్తుతింపని, బుద్ధిపూర్వకంబుగా నిన్ను నేను సొంత పేరు కోరగా నీదు కీర్తి పాడు, నాదు యంత రంగము స్వీకరించి ఏలుగో, నాదు నేను ప్రేమను నీకర్పింతు ఎప్పుడు, నీదు సొత్తుగా నీ ప్రభా, ఇప్పుడు వరకు నేను నీ పని చేయలేదయ్యా. ఇప్పుడు వరకు నేను నా పని చేసుకున్నాను. నా స్వార్థం, నా ఇంటి కోసం, నా బ్రతుకు కోసం, నా కోసం నేను చేశాను. ఇక నుండి అట్లా కాదు, నీ పని చేస్తాను. నీ శిష్యుడిగా ఉంటాను. ఎలీషా ప్రభువా, అయ్యా ఆ యొక్క 12వ అరక ఒక జత ఎడ్లను వధించి గొర్తి నగల చేత విందు చేసి అయ్యా ఏలియా వెంబడి వచ్చి ఉపచారం చేశాడు. అకుల ప్రిస్కిల్లాలు తమ ప్రాణమునైనను లెక్క పెట్టకుండా తెగించి నిన్ను వెంబడించారు ప్రభు. అలాంటి వాడుగా మేము జీవిస్తామయ్యా. ఎవడైనను అక్కడ రాయబడింది ప్రభు, ఎవడైనను తన తల్లినైనా తండ్రినైనా తన భార్యను బిడలైనను
నా నిమిత్తము విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరాడా, నా శిష్యుడు కానేరాడా. కనుక నాయన మేమందరం శిష్యులుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు కనుక దేవా మేమందరం నీ శిష్యులుగా మారడానికి సహాయం చేయమని, అనేకులను శిష్యులుగా చేయగలిగే సాధనాలుగా ఉండడానికి నీ కృపను చూపించమని, విత్తబడిన వాక్యం సాతాన్ని ఎత్తుకొని పోకుండా ముద్రించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.